తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు నటుడు, దర్శకుడు, నిర్మాత ఆర్ నారాయణమూర్తి. కెరీర్ మొదట్లో చిన్నా చితక పాత్రలో కనిపించిన ఆయన తర్వాత దర్శక నిర్మాతగా మారి సామాజిక చైతన్యాన్ని, సామాజిక న్యాయాన్ని ప్రతిబింబించే సినిమాలు రూపొందించారు. స్నేహ చిత్ర పిక్చర్స్ బ్యానర్పై ఇప్పటి వరకు సుమారు 30కి పైగా సినిమాలు చేశారు. అడవి బిడ్డలు, ఎర్ర సముద్రం, ఎర్ర సైన్యం వంటి సినిమాలు ఆయన ప్రజల సమస్యలపై గలమెత్తుతూ సినిమాలు తీసే ఆయన్ని పీపుల్ స్టార్ అని కూడా పిలుస్తారు. అయితే ఆర్ నారాయణమూర్తి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా సినిమా యూనివర్సిటీ పేపర్ లీక్. ఈ సినిమా ఆగస్టు 22న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్లో గోరటి వెంకన్న, అద్దంకి దయాకర్, దేశపతి శ్రీనివాస్, అందశ్రీ జయరాజ్, నందిని సిద్ధారెడ్డి, ప్రొఫెసర్ ఖాసిం పలువురు పాల్గొని ఆర్ నారాయణమూర్తి గొప్పతనాన్ని కొనియాడారు. ఈ సందర్భంగా గోరటి వెంకన్న మాట్లాడుతూ, ఆర్ నారాయణమూర్తి లాంటి వ్యక్తులు సినీ ఇండస్ట్రీలోనే చాలా అరుదుగా ఉంటారు. 1000 మంది కాదు, 10,000 మంది నారాయణమూర్తికి మనిషికో ₹1,00,000 చొప్పున ఇచ్చేవాళ్ళు ఉంటారు. ఇంతమంది ఫ్రెండ్స్ ఉంటారు ఆయనకి. ఊర్లో 2 కోట్లు పెట్టి ఒక హాస్పిటల్ కట్టించి నాగం జనార్దన్ రెడ్డి గారితో ప్రజలకి అంకితం చేశారు. దానికి తన పేరు కానీ తన పేరెంట్స్ పేరు కానీ పెట్టుకోలేదు. విచిత్రం ఏంటంటే అందరికంటే ముందే వాళ్ళ నాన్నగారి కోరిక మేరకు ఆ ఊర్లో ఆలయం కూడా కట్టించాడు. ఇంత చేసిన ఏనాడు ఇది చేశాను అని చెప్పలేదు. తనకేం కావాలో కోరుకోకుండా మాలాంటి వాళ్ళని దగ్గరుండి నడిపించాడు. పైకి సాధారణంగా కనిపిస్తారు, కానీ రాజకీయ అంశాలపై చాలా లోతైన సబ్జెక్టు గలవాడు. అనేక అంశాల పట్ల సాధికారమైన జ్ఞానం కలిగి తెలుగు సినీ రంగంలో తనదైన ముద్ర వేసిన గొప్ప ప్రజానటుడు ఆర్ నారాయణమూర్తి. విప్లవ భావాలు కలిగిన ఏనాడు హింసని ప్రోత్సహించలేదు. హింసను ఇష్టపడే ఏ మనిషి మనిషి కాదు అని చెబుతూనే ఈ వ్యవస్థలో మనుషులు అనివార్యంగా హింసకు ఎలా ప్రేరేపిస్తున్నారో, హింసారాజ్యం ఎలా ఉంటుందో తన సినిమాలో చూపించారు. వ్యవస్థీకృతమైన ఆధిపత్యాలను ధిక్కరించడం కోసం కళాకారులతో కలిసి తన వంతుగా సుదీర్ఘ ప్రయాణం చేశారు. సినీ ఇండస్ట్రీకి వచ్చి ఎంతోమంది తమ భావాలను మార్చుకున్న ఆర్ నారాయణమూర్తి మాత్రం ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు తన భావాలను, మార్గాన్ని మార్చుకోకుండా అదే పంతాలో ముందుకెళ్తున్నారు. అలాంటి నిజాయితీ కలిగిన వ్యక్తి తీసిన ఈ సినిమాని ప్రజలు ఆదరించాలని కోరుకుంటున్నా అని తన ప్రసంగాన్ని ముగించారు గోరటి వెంకన్న.